బాబోయ్! ఏంటి ఇలా ఉంది అనే టైప్‌లో అయితే ఉందనమాట. నిజంగా మిక్స్ చేసి ఉంది సినిమా అంతా గూడా. సో, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే గనక మనకి ఇంతకుముందు ఒక మూవీ అయితే వచ్చిందనమాట. 'గాలిపటం' అని జెప్పి సాయి కుమార్ గారి అబ్బాయి మూవీ, ఆది గారి మూవీ అనమాట. సో, ఆ కాన్సెప్ట్‌కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది మూవీ. కాకపోతే అందులో కొంతవరకు చూపిస్తారు. కాకపోతే ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళెళ్ళిపోవచ్చు అనే టైప్‌లో లాస్ట్‌లో అయితే చూపిస్తారనమాట. కానీ ఇందులో మాత్రం అసలు ఎక్కడ చూసినా గానీ కొంచెం ఏ కంటెంట్ అయితే ఉంటుంది. ఏ రేటెడ్ కంటెంట్. అంటే ఏ రేటెడ్ రెండిటికొస్తుంది గదా! మాక్సిమం నాకు తెలిసైతే హింసకి, అలాగే ఘాటు రొమాన్స్‌కి. సో, ఇందులో అయితే మాత్రం హింస అనేది ఉండదు గానీ, ఘాటు రొమాన్స్ చాలా ఎక్కువుంటుంది. సో, ఇందులో నటించిన వాళ్ళైతే మాత్రం ఆదర్శ్ గారు, అలాగే కమల్ గారు, పూజ జవేరి గారు, ఇంకా కొంతమంది యాక్టర్స్ అయితే ఉన్నారు. సో, ఆ యాక్టర్స్ పక్కన పెడితే ముందు మూవీ అంతా కూడా మనకి ఫ్యామిలీతో చూస్తే తిట్లు తప్పవు అనే టైప్‌లో అయితే ఉంటదనమాట. పొరపాటున కూడా ఫ్యామిలీతో చూడకండి. అంటే కొంచెం యూత్‌గా అయితే ఫ్రెండ్స్ కూర్చొని చూడొచ్చు గానీ, ఇంట్లో పెద్దవాళ్ళతో గానీ, లేదా వైఫ్స్‌తో గానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు తిట్లయితే పడతాయనమాట. అలా ఉంటుంది మూవీ. సో, కాన్సెప్ట్ ఏమీ లేదు. 2 జంటలైతే ఉంటారు. వాళ్ళకి అండర్‌స్టాండింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో, పెళ్ళైన కొన్నాళ్ళకి, నెలలకే అది గూడా మాక్సిమం 6 మంత్స్ లోపే అనమాట. సో, వాళ్ళైతే డైవర్స్‌కి అప్లై చేస్తారు. అప్పుడు ఆల్రెడీ ఆ కౌన్సెలింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆవిడనమాట ఆళ్ళకి ఐడియా ఇస్తుంది. మీరు కొంచెం అలా బయటికి వెళ్ళి వెకేషన్ ఏదన్నా ఎంజాయ్ చేసి రావచ్చు కదా! తప్పేముంది. మీరు పెళ్ళైన 6 మంత్స్‌కే విడాకులు అంటున్నారంటే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తాననమాట. సో, దానికోసం అయితే వీళ్ళు వెకేషన్‌కి వెళ్తారు. ఆదర్శ్ గారైతే మాత్రం మంచి రొమాంటిక్ బాయ్ అనమాట ఈ సినిమాలో. అలాగే ఇంకా మన కమల్ గారేమో కొంచెం అడ్జస్టబుల్ పర్సన్. సో, వాళ్ళు వేరే జంట, వీళ్ళు వేరే జంట సెపరేట్‌గా వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆదర్శ్ గారనమాట మొదలెడతారు చిలక్కొట్టుడు. సో, అప్పుడు ఏం జరిగింది సంఘటనలో, ఎలా మళ్ళీ ఈ జంట, ఆ జంట కలిసారు, లేదు అంటే వాళ్ళకి ఎలా గొడవ ఏమన్నా అయిందా? సో, ఈ టైప్‌లో అయితే పెట్టారు. కానీ ఎండింగ్‌కొచ్చేపాటికి మాత్రం లస్ట్‌నే కావాలి అనుకున్న వాళ్ళేమో బాధలు అనుభవించాల్సొచ్చింది. కానీ లవ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా హ్యాపీగా ఉన్నారు అనే టైప్‌లో అయితే చూపిస్తారు. సో, మరి ఇదైతే చాలా డిఫరెంట్‌గా ఉంది. మరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటే మరి తర్వాత మిగతా ఇంటికెళ్ళిన తర్వాత ఎలా సమాధానం చెప్తారు? ఏంటి? లేదా పేరెంట్స్ అడిగితే ఏంటి? అనేది మాత్రం మనకి ఒక క్వెషన్‌గానే ఉంచారనమాట. సో, ఆహాలో అయితే ఇది ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంది. కాకపోతే మూవీ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది కాన్సెప్ట్. సో, చాలామందికి నచ్చదు. కాకపోతే ఏదైనా గానీ రివ్యూ అనేది చేయాలి కాబట్టి చేస్తున్నాననమాట. సో, మూవీ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఫ్యామిలీతో చూస్తే మాత్రం తిట్లు తప్పవు. కానీ ఒక డిఫరెంట్ ఏ రేటెడ్ కంటెంట్ డిఫరెంట్ వే అనమాట. సో, ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.